నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు ఇండియా మధ్య విమానయాన రంగానికి సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో కువైట్లోని భారతీయుల పైన టికెట్ల రేట్లు ఏవైతే ఉన్నాయో మనం చూసుకుంటే తక్కువ సీట్లు ఉన్నప్పుడు టికెట్ల రేట్లు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. తాజాగా జరిగిన ఒప్పందం వల్ల విమాన టికెట్ల రేట్లు తగ్గనున్నాయి. వివరాల్లోకి వెళితే భారతదేశం మరియు కువైట్ అధికారికంగా సవరించిన ద్వైపాక్షిక విమాన సేవల ఒప్పందం పైన సంతకం చేసిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య వారానికి సీట్ల సామర్థ్యాన్ని 12,000 నుంచి 18,000 సీట్లకు పెంచడం జరిగింది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత మనం చూసుకుంటే ఈ ఒప్పందం పైన రెండు దేశాలు సంతకం చేశాయి. దీంతో ప్రయాణికుల డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో అధిక విమాన ఛార్జీలకు ఇది తగ్గిస్తూ ఉందని చెప్పేసి ముఖ్యంగా కువైట్లో నివసిస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకు వెళ్ళాలనుకుంటే కానీ వాళ్ళకు టికెట్ల ధరలు తగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వారానికి భారతదేశానికి సంబంధించి కువైట్ నుంచి ఎవరైనా వెళ్ళాలంటే 12,000 మంది మాత్రమే సీట్లు కేటాయించేవారు అనమాట. ఇప్పుడు ఆ యొక్క సామర్థ్యాన్ని 6,000 పెంచి 18,000 సీట్లకు కేటాయించడం జరిగింది. అంటే ప్రతి వారం కువైట్కు సంబంధించి విమానాలు కూడా పెరగనున్నాయి. దానివల్ల విమాన టికెట్ల ధరలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కువైట్లోని ఏజెన్సీలు కూడా తెలుపుతూ ఉన్నాయి. ముఖ్యంగా డిసెంబర్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కువైట్ పర్యటన సందర్భంగా మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ అనే అంశం పైన ప్రముఖంగా చర్చించబడింది. దీంతో కొత్త ఒప్పందం జరిగింది. భారతీయ విమానయాన సంస్థలు కువైట్ విమానాశ్రయాలలో ల్యాండింగ్ మరియు పార్కింగ్ స్లాట్లకు ప్రాధాన్యతను పొందుతూ ఉన్నాయి. ఇది భారతీయ విమానయాన సంస్థల పెరిగిన కార్యకలాపాలకు అనుగుణంగా కువైట్ తన యొక్క నిబద్ధతను నొక్కి చెబుతూ ఉంది. ప్రతిరోజు సుమారు భారతదేశం మరియు కువైట్ మధ్య 40 విమానాలు నడుస్తూ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఆ యొక్క సంఖ్య మరింత పెరుగుతూ ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ మరియు భారతదేశం మధ్య ప్రతిరోజు 40 విమానాలు అయితే నడుస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.